మత్తుకు బానిసలవుతున్న పోకిరీలు ఉన్మాదులుగా మారుతున్నారు. అమాయకులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. కొందరు కిరాతకులు సోషల్ మీడియా స్టార్స్ కావాలనే ఆలోచనతో అమాయక ప్రజలపై ప్రతాపం చూపుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ వ్యూస్ కోసం ఒక వ్యక్తిని బండరాలతో విచక్షణారహితంగా కొడుతూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఘటన వరంగల్లో కలకలం రేపుతోంది. వరంగల్లో నెల రోజుల వ్యవధిలో ఇలాంటివి 5 ఘటనలు జరిగాయి. ఇంత జరుగుతున్న గంజాయి బ్యాచ్ పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేకపోవడంతో వరంగల్ పోలీసులు నిద్రావస్థలో ఉన్నారా అనే ప్రశ్న మొదలైంది. గంజాయి బ్యాచ్ వీరంగంతో వరంగల్ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరిపై దాడి చేస్తారు. ఎవరొచ్చి దాడి చేస్తారో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతూ ఉన్నారు. అర్ధరాత్రి అయ్యిందంటే ఈ గంజాయి బ్యాచ్ మత్తులో ఎవరిపై దాడికి పాల్పడతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవల వరంగల్లోని ఎల్బీ నగర్లో జరిగిన దారుణ ఘటన అందుకు నిదర్శనం. ఇదే ప్రాంతానికి చెందిన నరేష్ అనే వ్యక్తి రాత్రి పని నిమిత్తం గాంధీనగర్కు వెళ్లాడు. అక్కడ గంజాయి మత్తులో ఉన్న 2 యువకులు సురేష్ ను నడి రోడ్డుపై ఆపారు. అతన్ని విచక్షణ రహితంగా బండరాయితో కొడుతూ వీడియో షూట్ చేశారు. వరంగల్లోని ఎల్బీ నగర్లో నడి రోడ్డుపైనే ఈ దారుణ ఘటన జరిగింది. బండరాళ్లతో దాడి చేసి విచక్షణ రహితంగా పిడిగుద్దులు గుద్దుతూ సురేష్ ను తీవ్రంగా గాయపరిచారు. కాళ్లతో తన్నుకుంటూ వీడియోలు చిత్రీకరించి ఇన్‌స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశారు. నిస్సహాయ స్థితిలో ఉన్న సురేష్ ను ఉదయం పారిశుద్ధ్య కార్మికులు గమనించి ఇంటికి చేర్చారు. సురేష్ కాళ్లు విరిగిపోయి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అంటే వాళ్ళు ఎటబీసీలో వచ్చి బండితో గుద్ది కొట్టి అది పట్టబడి గ్రౌండ్ ఉంది ఇలా తీసుకొని బాగా కొట్టింది. ఎందుకు కొట్టిలు వాళ్ళు నీకు తెలుసా? ఎందుకు కొట్టిలు 2 కాళ్ళు కొట్టిలు. గంజా తాగుతారు, బీర్లు బిర్యానీ గంజా తెచ్చుకుని ఆ గ్రౌండ్లో తాగుతారు. పోషమ్మ దిగి పక్కకుంటుంది రోజులలో దిగితే. అసలు ఆ ఉన్మాదులు ఎందుకలా కొట్టారో ఎవరు కొట్టారో అర్థం కావడం లేదు. ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ చూసిన తర్వాత ఆ ఉన్మాదులు ఎవరనేది తెలిసింది. దాడి చేసిన గంజాయి బ్యాచ్ పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సురేష్ సోదరి కోరుతున్నారు. తీసుకుపోయి కొట్టిరాడు సార్. బాగా కొట్టి రాళ్ళతో ఎత్తేసి కాళ్ళ మీద తలకాయ మీద కాళ్ళతో కన్నీరు సార్. కొత్త చేతులు బుద్ధిరు పట్ట బుద్ధిరు సార్. అబ్బులే యుద్ధాన్ని వెళ్ళిపోతాడు సార్. కొట్టి చనిపోయిన అని చెప్పి వదిలేసిపోయారు సార్. 4 రోజులు ఇంట్లోనే ఉన్నాడు. ఆ ఊర్లో పడేసిపోయారు. మున్సిపాలిటీ వచ్చి తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టింది సార్. మాకు తెలియదు, 4 రోజులు తెలిసింది సార్. అంబులెన్స్ మాట్లాడుకొని బెడ్షీట్ పట్టుకొని తీసుకొని వచ్చి అలా తీసుకొచ్చి ఎంఎంలో అడ్మిట్ చేసినాం సార్. అడ్మిట్ చేస్తే వాళ్ళందరూ పరిచయం డాక్టర్లు అందరూ అసలు ఏంది ఇట్లా మొత్తం విరిగినాయి కాదు, ఆయన బతుకుతాడు, అసలు బతుకుడు కూడా కష్టం అని అన్నారు సార్. ఎంతో సీరియస్ ఉన్నాడో తీసుకొచ్చి హాస్పిటల్ వేసినాం.